very good response, and watching it, it made me very emotional. This movie is very close to my heart. I feel like I debuted as an actor today. Um, very strong. My character comes out so strong, and today I realized Ishwar had promised me, the producer of the movie, Ishwar sir had promised me he will do a great movie for me, and he did, and I'm very happy. I have a lot of emotions. All the characters and everyone have come out so well. Thank you to the director of the movie, Suresh Lankapalli sir. He's done a great job, and I feel Varun Sandesh sir has nailed it. I mean, I loved his performance. Vijay Shankar also looks great. His fights and his character looks great. Vijay Ramaraju's look and character is also amazing. I think anybody who will watch the movie will enjoy it. నాకు ఎలా అంటే లేని ఉన్న చెప్పడం అన్ని ఇష్టం లేదు. చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ. వచ్చిన ఆడియన్స్ అయితే బాగానే మంచి పాజిటివ్ రెస్పాన్స్. హ్యాపీ విత్ ద రిజల్ట్. ఇంకా చూద్దాము. సో గుడ్ 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 గుడ్. కెరీర్ బెస్ట్ ఏంటంటే పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఫస్ట్ టైం అండి హౌస్ఫుల్ బోర్డు చూడటం వెరీ హ్యాపీ అనమాట. లైఫ్ లో చూస్తానా లేదనిపించింది, రాజకీయంతో చూపించారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా చేశారండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్. విజయ రామరాజు, అప్సరా గారు అందరూ చాలా చాలా బాగా చేశారు. వరుణ్ సుందర్ ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఇలాంటి కొత్త వాళ్ళు కాబట్టి చేస్తున్నారని చెప్పాలి. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో కాదు, మా విలన్ ఎలా అనిపించాడు? సినిమా చేసాం, తప్పకుండా మీ అందరు సపోర్ట్ జెన్యున్ గా మీకు ఎలా అనిపించింది ఆడియన్స్ రివ్యూస్ కూడా తీసుకుని అది మాకు సపోర్ట్ చేసి ఛానల్లోకి వెళ్ళేలా చేయండి. మీకు ఎలా అనిపించింది మూవీ? అందరూ చూసారు కదా మీరంతా. క్యారెక్టర్ గానీ, సినిమా గానీ, హీరో విజయ్ శంకర్ గానీ, అప్సరా గానీ, వరుణ్ సందేశ్ గానీ, క్రాంతి గానీ అందరూ బాగా చేశారు. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చేశారు. అనుకున్న విధంగా మేము ఒక మంచి సినిమా చేసి ఆడియన్స్ లోకి తీసుకెళ్లాలనుకుని చేసాం. మా ప్రయత్నం మేము చేసాం. సో మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి సినిమాని ఇంకా కొంచెం ముందు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. చాలా బాగుంది. జనాలు లైక్ ఆడియన్స్ వాస్ విస్లింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్. That made as an actor us very happy. That made us very happy. And please, ये message सबको पहुंचाओ. Please spread this message to all the audience to go and watch Racharikam, which has just released, and support the producer, the director, and the whole team. And it's an amazing movie with an amazing storyline. It will keep you at the edge of your seats. Thank you. ఏమన్నా ఉన్నారు అసలు మామూలు లేదు భయ్యా. సినిమా కేక మామూలు కేక సినిమా గురించి అరాచకం మామూలు లేదు. మామూలు అరాచకంగా భయ్యా బీవత్సం అనమాట. రాచరికం గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్యా. మూవీ చాలా చాలా బాగుంది. ఫ్రైడే ఇస్ బ్లాక్ బాస్టర్ మూవీ. ఇండస్ట్రీ ఏదంటే రాచరికం భయ్యా. రాసేసింది ఇండస్ట్రీలో మరోసారి రాసేసుకుంది అన్నా. రాయలసీమ నుంచి వచ్చాడా కుర్రోడు రచ్చ చేసి నన్ను రేపు పొద్దుగాల తమిళ్ పడితే మామూలుగా చాలా చాలా బాగుంది. సినిమా వండర్ఫుల్ గా ఉంది. అసలు ఫైట్స్ గానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, ఆర్ఆర్ గానీ అబ్బో చెప్పుకుంటా పోతే వేరే లెవెల్ అనమాట మన హీరో. అలాగే విలన్ చూసారా విలన్ ఎంత అయితే ఉన్నాడో మామూలుగా లేదు. కాంబినేషన్ అయితే చాలా బాగుంది భయ్యా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్దరు కొట్టేసాం. మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా సినిమాకి ప్రొడ్యూసర్ నిప్పు లాంటి మనిషి. ఇలాంటి సినిమాలు అందించడం అందరి వల్ల కాదు. చాలా మంచి సినిమా. అలాగే మీరు నాకు తెలుసు మీకేం కావాలో నాకు తెలుసు. అప్సరా గారికే వస్తున్నా. అసలు చూడండి ఆ స్మైల్ చూడండి ఎంత క్యూట్ గా ఉంది. అసలు ఆ లుక్, అసలు కాంబినేషన్ అయితే హీరో హీరోయిన్ మధ్యలో కాంబినేషన్ మామూలు లేదు భయ్యా. క్యూట్ లవ్ స్టోరీ. అసలు మీకు మామూలు చెప్పాల్సిన అవసరం చాలా చాలా బాగుంది. వండర్ఫుల్ ఉంది. అసలు తన యాక్టింగ్ తో పాటు తన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి భయ్యా. ఈ సినిమాలో మీకు కుర్రోళ్ళకి పండుగ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు కేక భయ్యా. సినిమా మాత్రం కేక పుట్టించేసారు. ఫ్రైడే ఇస్ బ్లాక్ బాస్టర్ మూవీ అనమాట. అందులో ఎలాంటి డౌట్ లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఒకసారి ఇలా పెట్టండి. అదే ఐ లవ్ యూ భయ్యా. చెప్తున్నాను కదా, రాచరికం సినిమా చూసాను భయ్యా. అన్నతో ఆల్రెడీ దేవరకొండ విజయ్ గారి ప్రేమ సినిమా చేశాను. నిజంగా మాత్రం ఇలాంటి సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాలి భయ్యా. ఎందుకంటే రాజకీయాలంటే చాలా మంది బయట రాజకీయాలు చూసుకుంటారు. ఇంట్లో సబ్జెక్టు డైరెక్టర్ గారు ఎక్కడ ఉన్నారు? నిజంగా డైరెక్టర్ గారు మాత్రం ఇంట్లో రాజకీయాలు ఏంటి అనేది చూపించారు. చాలా బాగా చూపించారు. అప్సరా గారు హీరోయిన్ గారు సూపర్ చేశారు. అలాగే మా మామ మాత్రం యాక్టింగ్ మామూలు లేదు. ఇంకా
నాకు ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ గారిని చూసినట్టు ఉంది నిజంగా. యాక్టింగ్ మాత్రం చించేసాడనా.